ఇంక స్టార్ట్ చేద్దాం. దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. నీలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలేనా. చిల్లర వేషాలు ఏమని చెప్పా చంద్రబాబు నాయుడు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎవరో ఉన్నారు. ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్ప. ఇప్పుడు చూడు. నెల్లూరు సెంట్రల్ జైల్లో మగ్గుతున్న జోగి రమేష్. DJ Shogun, DJ Shogun, DJ Shogun. బ్రోకర్ గాడు, ఒక జోకర్ గాడు జగనన్న గురించి మాట్లాడుతా ఉన్నాడు. నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. జోగితో జైల్లో మరి ఎవరు చూసారో ఎవరు చేయలేదో తెలియదు, ఏదేదో పనులు చేయిస్తున్నారట. దీన్ని తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు కడిగించండి. ఊరైనా నా ఇంటి దగ్గరికి వస్తారు, ఏ పని ఉన్నా నా దగ్గరికి వస్తారు. సార్ వీడుట్టి ఎదవ సార్. చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి కూడా వస్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి రామ భగత్ సింగ్ తలుచుకుంటే నీ భర్త బొర మీద ఒక గుద్దు గుద్దుతే అని వెళ్ళిపో. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు నల్ల త్రాచు లెక్క. ఉన్నా కదా, దమ్ముగా అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బేసిక్ గా నాకు కొంచెం తొందర, అన్నిటికీ 10 seconds ముందర. దాంతో నా బతుకంతా చింద. ఏవేవో కడిగిస్తున్నారట, ఏవేవో తుడిపిస్తున్నారట, ఏవేవో పనులు చేయిస్తున్నారట. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నోరు పడిపోయిందా? ఇక వల్లభనేని, కొడాలి తర్వాత జోగి రమేష్ కూడా ఆ జాబితాలోనే. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు. అదెవడో తెలియని వ్యక్తి, ఆ మనిషి ఎవడో నాకు తెలీదు.